శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మళ్ళీ మనము మన లలితా సహస్రంలో ఇంకొద్ది నామాలకి అర్థాలు చూసుకుంటూ వెళ్దాం. పోయిన వారము కళానిధి కావ్య కళా రసజ్ఞ రససేవతి పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ అన్న నామాలకి అర్థాలు చూసాము. ఆ తల్లి రసం గురించిన జ్ఞానం ఉన్నది. ఆ తల్లికి 2 రకాల రసాల గురించిన జ్ఞానము కలిగి ఉన్న తల్లి ఆమె. రసము అంటే అన్నరసము. అన్నం వల్లే మొత్తం ప్రపంచంలో ప్రకృతిలో ప్రాణులు భూతాలన్నీ నిలబడి ఉంటున్నాయి. పైగా ఆ రసము అనుభవంతో కూడి ఉన్న రసం కూడా అయి ఉంటే ఆ అనుభవం మళ్ళీ ఆ రసము మనల్ని ఆత్మారాములను కూడా చేస్తుంది. ఇటు అన్నరసంతో కూడి మనము కళ్ళతోటి చూసాము, చెవులతోటి విన్నాము, నోటితోటి తిన్నాము, మాట్లాడాము, చేతులతోటి కాళ్ళతోటి పనులు చేసాము, లేకపోతే చర్మంతో అనుభవించాను, ఇట్లాంటివన్నీ ముక్కుతోటి వాసన చూసాము, ఏంటో చేసామన్నవన్నీ వీటన్నిటితోటి మనం ఆ రసాన్ని ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ జ్ఞానం తెలుసుకుంటూ ఉంటే, జ్ఞానం లేకపోతే ఈ రసానుభవం కలగదు. నేను మామిడికాయ పచ్చడి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని అన్నం తిన్నాను అన్నది తెలియాలి అంటే అది ఆ రకమైన భోజనం అయి ఉన్నది అన్న జ్ఞానం నాలో ఉండాలి. ఆ జ్ఞానంతోటే ఏది తిన్నా విన్నా చూసినా ఏది చేసినా దాని గురించిన అనుభూతి నాకు రావాలి అంటే దాని గురించిన జ్ఞానం నాలో ఉండాలి. జ్ఞానంతోటే, లేదా అంతకన్నా ముందు ఆ జ్ఞానం లేకపోయినా అప్పుడు ఫస్ట్ టైం అయినా సరే ఆ తర్వాతకి మళ్ళీ ఆ జ్ఞానం పనికొస్తుంది. జ్ఞానంతోటే తెలుస్తుంది. ఆ జ్ఞానం లేకపోతే మాత్రం ఆ రసానుభూతి కలగదు, అనుభవం తెలియదు. ఇది తెలియాలి. ఎందుకంటే ఆ తల్లి కళలతో కూడి ఉన్నది. ఇన్ని రూపాలుగా, నామాలుగా, ఇన్ని ప్రాణులుగా, భూతాలుగా, విషయాలుగా ఉన్నది. ఆ తల్లి ఈ కావ్యమై కనిపిస్తూ ఉన్నది. ప్రపంచమై రచన చేయబడి ఉన్నది. ఆ ప్రపంచ రచనలో ఉన్న పాత్రధారులము, ప్రాణులము, వస్తు విశేషాలము, కాలంగా ఉన్న ఈ చట్రంలో నడుస్తూ ఉన్నాము. కాబట్టి అందులో ఉన్నంత వరకు మనకు ఇటువంటి రసానుభూతి అవసరమై ఉంటుంది. అయితే అక్కడికి అయిపోలేదు. ఇంద్రియ ఆరాములమయ్యి ఇంద్రియాలతో కూడి ఉన్న అనుభవాలతో ఇంద్రియారాములమై ఎట్లా ఉంటాం? కాక ఇంద్రియాలతో కూడి ఉన్న అనుభవం కాదు, దాని వెనకాల ఉన్న మనసుతో భావన మొదలుపెట్టి తర్వాత ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు ఆత్మారాములం అవుతాం. అటువంటి రమించడం కావాలి, అటువంటి రాములం కావాలి. అటువంటి జ్ఞానం అంతా తల్లికి ఉన్నది. ఆ జ్ఞానాన్ని మనకిస్తుంది. మళ్ళీ ఆ జ్ఞానం కూడా పరమాత్మ పదార్థాన్ని అనుభవించాలన్న జ్ఞానము, అనుభవించే జ్ఞానము, అది కూడా మనకు కావలసి ఉంటుంది. మళ్ళీ బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఇటు అన్న రసాన్ని అనుభవించే జ్ఞానము, అటు బ్రహ్మ పదార్థాన్ని అనుభవించే జ్ఞానం 2 ఆ తల్లి అయి ఉన్నది. దానికి సేవధి అయి ఉన్నది. ఏదో అత్యల్పమైన అణువుగా ఉన్న సూక్ష్మమైన ప్రాణి దగ్గర నుంచి బ్రహ్మాకారంలో ఉన్న ఆ పరబ్రహ్మ రసాన్ని, అనుభూతిని అనుభవించేంత వరకు ఇటు నుంచి ఇటు, అటు నుంచి అటు ఎంత దూరమైన అనుభవాలకి ఆమె హద్దై ఉన్నది. కాబట్టి ఆమె రస సేవది. దానికి కావలసిన పుష్టి ఇస్తుంది ఆమె. ఈ కళలుగా రూపాలుగా ఉన్న మనందరికీ ఆమె కావలసిన పుష్టిని ఇస్తుంది. శరీరానికి కావలసిన పుష్టిని ఇస్తుంది అనుభవించడానికి వీలుగా. అట్లానే మనసుకి కావలసిన పుష్టిని, బుద్ధికి కావలసిన పుష్టిని ఇస్తుంది. ఆ పరబ్రహ్మాన్ని అనుభవించే శక్తి కావాలి దానికోసం అని చెప్పి ఆమె ఆ పని చేస్తూనే ఉంటుంది. పురాతన ఎప్పటి నుంచి చేస్తుందో ఆ తల్లి అంతటి పూజనీయురాలు, ఆమె ఆరాధనీయురాలు. ఆ పరబ్రహ్మాన్ని అనుభవించడం అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళి చూడవలసిన అవసరం లేదు. ఆమెనే పూజింపబడవలసినది, ఆరాధింపబడవలసినది. ఆరాధన అంటే అనుభవంలోకి తెచ్చుకోవడం. దేన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అన్నది ఆరాధ్యము. ఆమె ఆరాధ్యము. ఆమెని మనం సాధించి అనుభవంలోకి తెచ్చుకోవాలి. కాబట్టి ఆమె పూజ్య, ఆమె పుష్కర, ఆమె పుష్కళంగా అటువంటి పుష్టిని మనకిస్తుంది. కన్నులతోటే చేస్తుంది. బయట సూర్యుడిగా చంద్రుడిగా ఉండి మన శరీరానికి పుష్టినిస్తుంది. లోపల మనసుగా బుద్ధిగా ఉండి పుష్టినిస్తుంది.
కాబట్టి ఆమె పుష్కరేక్షణ. ఇప్పుడు మన శరీరం బయట పుష్టిగా ఉంది, బలంగా ఉంది, మన మనసు బుద్ధి లోపల బలంగా ఉన్నాయి. వాటితోటి ఏం చేద్దాం అని చూసుకుందాం. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పరంజ్యోతి, ఈ జ్యోతి బయట కనిపిస్తున్న జ్యోతి అని చెప్పుకున్నాం మనము. మనకు సూర్యుడు చంద్రుడు ఉన్నారు జ్యోతులు, అవే స్వయంగా ప్రకాశిస్తుంటాయి. దాన్ని ఎవరు అక్కడ మన ఇంట్లో లైట్ల లాగా ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఉండదు. అట్లానే నా మనస్సు నా బుద్ధి కూడా జ్యోతుల్లాగా ప్రకాశిస్తుంటాయి. వాటిని కూడా ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఉండదు. కానీ నా మనస్సు అయినా నా బుద్ధి అయినా, బయట ఉన్న సూర్యుడైనా చంద్రుడైనా, నాలో ఉన్న ఆ వేడి అయినా, బయట ఉన్న అగ్ని అయినా, ఇవన్నీ కూడా వాటికి ఒక ఆది ఒక అంతం అనేవి ఉంటాయి. వాటిలో కూడా ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అది పరంజ్యోతి. అటువంటి పరంజ్యోతిని ఈ పుష్టిగా ఉన్న శరీరంతో, మనసుతో, బుద్ధితో ఇటువంటి పరంజ్యోతిని పట్టుకోవాలి. అది మనకు పరమమైన ధామం. ఇంకా అది ఫైనల్ ప్లేస్, రెస్టింగ్ ప్లేస్. ఆ విషయం మళ్ళీ మనకు కింద కూడా చెప్తుంది మన తల్లి, విశ్రాంతి ఇస్తాను అని చెప్పి. ఆ విశ్రాంతి స్థానము ఈ పరంధామం. ఎందులో నుంచి విశ్రాంతి, అది కిందికి వెళ్ళి చూసుకుందాము. కానీ అటువంటి చివరి ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ పరంధామం మనకి. అది పరమమైన జ్యోతి. అక్కడికి వెళ్ళి చేరాలి. ఇంత పుష్టితో ఉన్న శరీరం, మనసు, బుద్ధి, మనము, నేను అన్ని కలుపుకొని అక్కడికి బయలుదేరాలి. పరమాణువు, అది అణువులోనూ అణువంత ఉంటుంది, అన్నిటికన్నా పైన ఉంటుంది. పరాత్పర, అణువులో ఉన్నదా అంటే సరే, నువ్వు ఎంత లోతుకు వెళ్ళి చూసుకుంటే అంత లోతు, అంతకన్నా చిన్నగా ఉంటుంది. మన వాళ్ళు ఆటమ్స్ కనిపెట్టారు. ఆటమ్స్ లో మళ్ళీ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అని కనిపెట్టారు. ఇంకా అంతకన్నా తక్కువ కూడా క్వార్క్స్ అని ఉన్నాయని కనిపెట్టారు. ఇంకా అంతకన్నా కూడా పరమాణువుగా ఇంకా ఏవో ఉంటాయి కానీ తెలియట్లేదని చెప్పి అక్కడికి ఆగారు. ఆ క్వార్క్ కూడా ఏం పేరు పెట్టాలో ఆ తర్వాత ఇంకా వాళ్ళకి తెలియక ఆ రకంగా ఉంది ఒక సైడ్ అనుకుంటే, ఇంకో సైడ్ చూస్తే అన్నిటికన్నా పైన పరాత్పర ఎంత పైన ఉంది అంటే దానికన్నా పైన ఉంటుంది. మన వాళ్ళు ఇక్కడి నుంచి అంతరిక్షం అంటారు, రోదసి అంటారు, స్పేస్ అంటారు, ఇక్కడ కనిపించే గ్రహాలు అంటారు, 9 గ్రహాలు అంటారు, కాదు 8 అంటారు, ప్లూటోని పీకేస్తారు, మళ్ళీ యాడ్ చేసుకుంటుంటారు, మళ్ళీ ఏంటో చేస్తుంటారు, షటిల్స్ పంపించానంటారు, ఏదో సిగ్నల్స్ పంపించానంటారు, ఏంటో తన్నకలాడుతుంటారు, ఏదో బ్లాక్ హోల్ కనిపించిందంటారు, లేకపోతే ఏంటో గ్యాలక్సీస్ మారుతున్నాయంటారు, వేరే గ్యాలక్సీస్ కనిపించాయి అంటుంటారు, ఎక్కడి నుంచో శబ్దాలు వచ్చాయంటారు, పట్టుకున్నామంటారు, అనలైజింగ్ చేసామంటుంటారు, చాలా చేస్తుంటారు. యాక్చువల్ గా మనకు ఓన్లీ 3 డైమెన్షన్స్ తెలుసు, హైట్, విడ్త్, డెప్త్. అవి కాక 4th డైమెన్షన్ ఉంది, ఇంకా అవి కాక 10 డైమెన్షన్స్ వరకు ఉన్నాయి అంటారు, లేకపోతే 11th వరకు కూడా తెలిసిందంటారు. వీళ్ళు ఎంత తన్నకలాడినా మన వాళ్ళు ఆల్రెడీ భూహు భువహ సువహ అని 3 లోకాల వరకే కళ్ళకు కనిపిస్తాయి. ఇంకా తర్వాత ఉన్నాయి డైమెన్షన్స్ భూమి కదు, కానీ కనిపించవు. ఈ భూహు భువహ స్వహ ఇవి మాత్రం రూపంతో ఉంటాయి. ఆ తర్వాత ఉండి లేకుండా ఉంటుంది ఒకటి, ఆ తర్వాత మిగిలిన 3 అసలు రూపం లేకుండా ఉంటాయి అని 7 అయితే చెప్పారు. ఇన్ని దాటినాక కూడా ఇంకా ఉన్నది అని మన సూక్తాలు చెప్తూనే ఉన్నాయి మనకి. అటువంటి ఈ పరా చూస్తే అంతకన్నా పైన, అణువు చూస్తే అంతకన్నా కింద, ఇటు నుంచి ఇటు అటు నుంచి అటు, ఎంత సన్నగా సూక్ష్మంగా ఉన్న దాంట్లో సూక్ష్మం, స్థూలంగా ఉన్న దాంట్లో స్థూలం, అన్నిటికన్నా పైన ఉన్న వస్తువులన్నిట్లలో ఉన్నది ఏమున్నది? ఈ జ్యోతి ఉన్నది. అది మనకు ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ అయి ఉన్నది. మనం అది చూడాలి, పట్టుకోవాలంటే ఎక్కడి దాకానో వెళ్ళాలని అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అందులోనే ఉన్నాం. అది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే పాశములో పడి ఉంటాము. తెలుసుకోకపోవడమే పాశము, బంధం. దానివల్ల రకరకాల బంధాలుంటాయి, పాశాలతో కట్టుపడి ఉంటాము. కాబట్టి మనము పశువులమయ్యాము. పశువులంటే యానిమల్స్, క్రిట్టర్స్ కాదు. పాశములతో కట్టుపడి ఉన్నప్పుడు మనము పశువులమవుతాము. ఆ పాశములలో నుంచి బయటపడితే పశుపతిని అవుతాం. అప్పుడు
పాశాల్లో నుంచి బయటపడాలి. ఈ పరంజ్యోతి, పరంధామం, పరమాణు, పరాత్పర అయిన ఆ పరాత్పర పదార్థము ఆ పాశములను పట్టుకొని కూర్చున్నది. అదే మాయ అని చెప్తాం. మనం ఎన్ని పేర్లైనా పెట్టుకుంటాము. ఆ పాశాలన్నీ ఉన్నాయి మనకి. అవి ఎన్ని రకాల పాశాలు ఉన్నాయంటే చెప్పడానికి వీలు లేకుండా ఉంటుంది. వాటిని లెవెల్స్ లో చూసుకుందాం. ఆ పాశాల్లో నుంచి కొంచెం 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 బయటపడాలి మనం ఏదో విధంగా. ఫస్ట్ పాశాలు ఈజీవి. మన మనసుని కట్టి ఉంచేవి కోరికలు, కోపాలు, భయాలు, మోహాలు ఇట్లాంటివి ఉంటాయి. వీటిని దాటి పోతే, వాటిని వదిలించుకుంటే, అందులో నుంచి విడుదల కలిగితే అది ఫస్ట్ లెవెల్ ముక్తి, మోక్షం. తర్వాత నెక్స్ట్ లెవెల్ మోక్షం. ఇట్లాంటివన్నీ ఇవి చాలా ఈజీ. అసలు ప్రయత్నం చేసుకుంటే చాలా కష్టం అనిపిస్తుంది కానీ కోపాలు, కోరికలు, మోహాలు ఇట్లాంటి వాటిల్లో నుంచి బయటపడడం ఈజీ. అసలు వేరే వాటితోటి కనెక్షన్ లేదు. ఓన్లీ నాతోటి నాకు సంబంధం. కాబట్టి నా కోపాన్ని నేను దారిలో పెట్టుకుంటానా లేదా అనేది నా ఒక్కదానితో సంబంధం. కాబట్టి ఈజీ, అది చేసేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ది ఉన్నవన్నీ ఏముంటాయంటే, నాతోటి నాకున్న బంధాలన్నీ ఇట్లాంటివన్నీ, దాంతోటి కోపం, దీంతోటి కోరిక, దాని మీద ఇష్టం, దీని మీద కష్టం, ఇట్లాంటివన్నీ నాకు సంబంధించినవి నేను కంట్రోల్లో పెట్టేసుకుంటే, నెక్స్ట్ ఇవి యాక్చువల్ గా ఫిజికల్ గా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి నాకున్న బంధాలు, వాటిని దూరం చేసుకోవడం కష్టం. వాటిలో నుంచి విడిపోవడం, వాటిలో నుంచి విడుదలైపోవడము, వాటిలో నుంచి ముక్తి సాధించడం, వాటిలో నుంచి మోక్షం సాధించడం కొంచెం కష్టం. ఎందుకంటే నాతో పాటు ఉన్న తల్లి, తండ్రి, నా పిల్లలు, మా వాళ్ళు, నా స్నేహితులు, నా బంధువులు, ఇట్లాంటివన్నీ బంధాలు ఉంటాయి. అవన్నీ కూడా పాశాలు. అందులో నుంచి బయటపడడం కష్టం. ఎందుకంటే అది మన ఒక్కళ్ళ విషయం కాదు. నా కోపం, నా భయము, నా ప్రేమలు, నా ఇష్టాలు, నా మోహాలు ఇట్లాంటివన్నీ నా సొంతమి కాబట్టి నేను ఈజీగా వదిలిపెట్టొచ్చు. కానీ నా బయట ఉన్నవన్నీ, నాతో పాటు ఉన్న వాళ్ళ మనుషులతో నేను పెట్టుకున్న బంధాల్లో నుంచి బయటపడడం కష్టం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ నా మీద బంధం పెట్టుకొని ఉంటారు. నేను నా సైడ్ నుంచి కట్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ నాతోటి పెట్టుకొని ఉంటారు. వాళ్ళు నాతోటి ఉన్న దాన్ని కట్ చేయకపోతే కష్టం. నేను ఎక్కడో పోయి కొండ మీద కూర్చున్నా కూడా వాళ్ళు మాటి మాటికి వచ్చి నన్ను పలకరిస్తుంటే నేను చేయగలిగింది ఏముంది? రామచంద్రమూర్తి మొత్తమే రాజ్యంలో నుంచి ఆయన వెళ్ళిపోయి అడవిలో కూర్చుంటే కూడా భరతుడు మొత్తము సైన్యాన్ని, వాళ్ళని, వీళ్ళని, బంధువుల్ని, తెలిసిన వాళ్ళని, ప్రతి వాళ్ళని పట్టుకొని చాలా పెద్ద హడావిడితోటి వెళ్ళాడు రాముడి దగ్గరికి. వెళ్ళినప్పుడు అక్కడ చాలా టెంట్లన్నీ వేయాల్సి వచ్చింది. చెట్లన్నీ కూల్చేసి అక్కడంతా వేరే జంతువులన్నిటికీ ఇబ్బంది కలిగింది. అట్లా జరిగింది. అప్పుడు ఈ కొద్ది రోజులు గడిచింది. అక్కడ భరతుడు రమ్మని పిలుస్తుంటాడు, రాముడు రానంటుంటాడు, అందరూ డిస్కషన్స్ చేస్తుంటారు. అట్లా నడుస్తుంది. ఆ తర్వాత ఇంకా భరతుడు బయలుదేరి వెళ్ళిపోతాడు. కానీ ఈ లోపల అక్కడ చాలా హడావిడి జరిగింది. ఆయన ఒక్కడు వెళ్ళి ఒక చోట కూర్చుందాము, ఈ పాశాలు వద్దు, నాకు రాజ్యం వద్దు, పోనీలే అనుకుని ఆయన గుండె రాయి చేసుకొని వాళ్ళ నాన్న పిలుస్తుంటే కూడా వినకుండా వెళ్ళిపోయాడు. ముందేమో వాళ్ళ నాన్న వెళ్ళిపోమన్నాడు, తర్వాత ఉండమంటే ఆయన ఇన్నిసార్లు మాట మార్చేది లేదనుకున్నాడు. ఆయన తండ్రిని కూడా ఆ బంధం ఆయన వద్దనుకున్నాడు, రాజ్యం అనే బంధం వద్దనుకున్నాడు. తమ్ముళ్ళు లేదు, ఆ తల్లులు లేదు, ఏమి లేదు. ఆయనతో వచ్చిన ఇద్దరిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన వద్దనుకున్నా కూడా బంధాలు, ఆ బంధాలు ఆయన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి అది కష్టం అవుతుంది. సెకండ్ లెవెల్ బంధాలు కష్టం అవుతుంది. మనం ఎక్కడికో వెళ్ళి ఒక్కళ్ళం కూర్చుంటే కూడా అన్ని ఫోన్ కాల్స్ కట్ చేసి ఎవరితోటి పలకరించకుండా ఉంటే కూడా మన ఇంటికి వచ్చి పలకరించే వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు. అది కష్టం అవుతుంది. మూడో లెవెల్ది మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ తోటి మనకు చాలా బంధాలు ఉంటాయి. మనం ఒకవేళ నిజంగా ఎక్కడో అడవికో, కొండకో, ఎక్కడో వెళ్ళిపోయి కూర్చుంటే కూడా మన వాళ్ళెవరికి మనం అడ్రస్లు చెప్పకుండా, ఫోన్ నంబర్లు అసలు ఫోన్ లేకుండా పోయి ఎక్కడో ఉంటే కూడా ఆ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ తోటి మనకు సంబంధం ఉంటుంది. మళ్ళీ దాన్ని ఇట్లా వదిలిపెడతాము. ఆ శరీరాన్ని మెయింటైన్ చేయాలి, దానికోసమే అవసరం ఉంటుంది. చాలా కష్టం అవుతుంది. కాబట్టి ప్రయత్నం ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి. అన్నిటికన్నా ఈజీ ఏంటంటే మనసుతోటి వదిలిపెట్టొచ్చు. శరీరంతో ఒకవేళ పట్టుకొని ఉండవలసి వచ్చినా కూడా, అప్పుడంటే యాక్చువల్ గా భరతుడు అర్థం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ముందు ఆయన చాలా బంధాలు వదిలేసుకున్నాడు. ఆయన ఊరు వాళ్ళందరూ ఆయన వెంటబడి వస్తే వాళ్ళని మాయ చేసి ఆయన వెళ్ళిపోయాడు. అవన్నీ నాకు కాదనుకున్నాడు బంధాలు.
మళ్ళీ భరతుడు అందరినీ పోగేసుకొని తెచ్చినప్పుడు భరతుడికి చెప్తే కొన్నాళ్ళు అడిగాడు, 2-3 రోజులు 4 రోజులు అడిగాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఇంక మళ్ళీ రాలేదు. పోనీ అయిపోయింది కదా అనుకుంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయన ఎక్కడున్నాడో చూసుకొని అందరు రావడం పలకరించడం అట్లా జరుగుతుంటే మునులందరూ ఆశ్రమాలు ఖాళీ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఆ చుట్టుపక్కల. ఈయన వెళ్ళి చాలా మర్యాదగా అడుగుతాడు, మీరందరూ ఉన్నారనే కదండి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశ్రమం పెట్టుకున్నాను, నేను ఇక్కడ ఇల్లు కుటీరం వేసుకున్నాను, మీరందరూ ఎందుకండి వెళ్ళిపోతున్నారు అంటే, నువ్వుంటే అందరూ వస్తున్నారు, కొంచెం హడావిడి ఉంది, మాకు మనశ్శాంతిగా మా తపస్సు ఏదో చేసుకోవడానికి అవకాశం ఉండట్లేదు, అందుకే నిన్నేం అనలేక మేము వెళ్ళిపోతున్నామంటే ఆయన వద్దు, మీరు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్తానని వెళ్లాల్సి వచ్చింది. చాలా కష్టం అనిపిస్తుంది. మన మనసులో విషయాలు మనం డ్రాప్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఇవి చుట్టుపక్కల ఉన్నవి, మన చుట్టూ ఉన్న మన వాళ్ళతో, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ తో. రామచంద్రమూర్తి కూడా ఆయన అందరికీ దూరంగా ఎక్కడో పంచవటిలో ఒక్క కుటీరం వేసుకొని ఉంటే కూడా ఆ ఆశ్రీ లక్షణాలన్నీ వచ్చి మీద పడిపోయే ఏం చేస్తాడు. కానీ ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. అప్పుడేం జరుగుతుందంటే ఆ ప్రయత్నము వల్ల ఆ పాశాలు హననమవుతాయి, అవి తెగాలి. ఆ పాశాలు, ఆ తంతులు తెగవలసే వస్తుంది. ఆ తల్లి చెయ్యగలదు, ఆమె పట్టుకొని ఉన్నది తీసేయగలదు. కాబట్టి పాశహస్త పాశహంత్రి. ఆ తర్వాత పరమంత్ర విభేదిని. దీనికి మామూలుగా మన వాళ్ళు చెప్పే అర్థం ఏమి అంటే, పరమంత్రాలు ఒక్క అమ్మవారి షోడశి పంచదశి అట్లాంటి మంత్రాలు తప్ప వేరే దేవతల మంత్రాలన్నిటినీ ఆ తల్లి తీసేస్తుంది అని. కానీ అది అర్థం కాదు. ఆ రకంగా నేను నా మంత్రాలు మీరు చదువుకోండి, పక్కన వాళ్ళ మంత్రాలు చదవద్దని చెప్తే ఇంకా ఆ తల్లి పరాత్పర స్వరూపం, పరంధామం, పరంజ్యోతి అయ్యే అవకాశం ఉండదు. అప్పుడు నేనున్నాను, వేరే దేవతలు ఉన్నారు, కానీ వేరే దేవతలందరినీ మీరు పట్టించుకోకండి, నన్నే పట్టించుకోండి అంటే మొత్తం అంతా ఉన్నదంతా ఒకటే అయి ఉన్నదని ఎట్లా తెలుస్తుంది అప్పుడు? ఈ పరమంత్ర విభేదిని అన్న నామానికి అర్థం ఏంటి అంటే, మంత్రాలు 2 రకాలుగా ఉంటాయి. మనల్ని తరింపజేసేవే కదా మంత్రాలు. అందులో ఒక రకం మంత్రాలు ఏంటంటే, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, ఏవో జ్ఞానులు ఉంటారు, వాళ్ళకి కావలసిన కోరికలు ఉంటాయి. ఏదో కోరికతోటి కష్టం వచ్చిందనో, ఏదో కోరిక తీరాలనో, ఇంకా ప్రమోషన్స్ కావాలనో, అసలేంటి చూద్దామనో, జ్ఞానం తెలుసుకుంటాను నేను, దీనివల్ల నాకు ఒక జాబ్ వస్తుందనో, ఏదో కారణానికి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అటువంటి కోరికలతో వచ్చే వాళ్ళకి కూడా ఆ కోరికలు తీర్చే తత్వం ఆ మంత్రం. మనసులో ఉన్న కోరికల్ని తీర్చేది. అది కాక అవి ఐహికమైనవన్నీ. అవి కాక పరామంత్రాలు ఉంటాయి. మొత్తం పరమాత్మ పదార్థాన్ని, పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర అని ఆ పరాతత్వాన్ని, ఆ పరాని తెలిపే మంత్రాలుంటాయి. అటువంటి మంత్రాలని మనము విభేదించుకొని చూసుకోవాలి, విడదీసి చూసుకోవాలి. ఒక నామం, ఒక మంత్రం చదువుతున్నాం, ఒక స్తోత్రం చేస్తున్నాం, ఒక పూజ చేస్తున్నాం, వ్రతం చేస్తున్నాం అన్నప్పుడు, ఒక జపము, తపము ఏదైనా సరే చేస్తున్నాము అన్నప్పుడు ముందు విభజించి చూసుకోవాలి. నేను దేనికి చేస్తున్నాను? పరం గురించి చేస్తున్నానా, ఇహం గురించి చేస్తున్నానా అని ముందు ఈ విభాగం మనమే చేసుకోవాలి. ఇహం గురించి నాకు ఈ కోరికుంది, తీరాలి, నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టిన తర్వాత అని ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు, పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే మనకి ఇహం అయిపోయింది, ఇంకా పరం గురించి ప్రయత్నం చేద్దామన్న ఆలోచన ఉండాలి. ఇహం గురించే ఉంటే అప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్పుకున్నట్టు ఆ సాధువు లాగానే అక్కడే ఆగుతాము. మన సాధువు కూతురు కళావతి, ఆమె ముందు ఇహం తోటి మొదలుపెట్టింది ఆ మంత్రాలన్నీ. ఆ బ్రాహ్మడు చెప్పినవన్నీ ఆమె ముందు విని ఇహం కోసమే, నా భర్త బాగుండాలి, మేమందరం బాగుండాలని మొదలైతే పెట్టింది. కానీ తర్వాత ఆమెకి వెంటనే అర్థమైంది, ఇంకా దాన్ని పరానికి మార్చింది అదే మంత్రాన్ని. నాకు ఇహంలో కావాల్సినవన్నీ సరే గాని నాకు పరం గురించి తెలియాలి, అసలు ఆ పరంధామం, పరంజ్యోతి, పరమాణు, పరాత్పర ఏంటో తెలియాలని ఆ మంత్రాన్ని ఆమె పరానికి మార్చింది. ఆ విభాగం చేసుకుందామే. ఆ రకంగా చేసుకుంటే అప్పుడు మంత్రాలన్నీ పరమంత్రాలు అవుతాయి. మామూలు ఇహం సాధించే మంత్రాలు కావు అవన్నీ. మనం చేసే పూజలన్నీ
ఇహానికి పనికొచ్చేవి కాకుండా అప్పుడు పరానికి పనికొస్తాయి. అవే పూజలు మళ్ళీ సెపరేట్ గా చేయవలసిన అవసరం లేదు. అదే సత్యనారాయణ స్వామి వ్రతం, అదే ఓం నమ శివాయ, అదే శుక్లాంబరధరం, అదే పూజ, అదే వ్రతం, అదే నోము, అదే సంకల్పం, ఏదైనా సరే అవన్నీ పరానికి సరిపోతాయి. అప్పుడు అంతకన్నా ముందు ఆ కల్పం, అదే సంకల్పం మనం చెప్పుకునేది ఇహానికి కావాల్సి వస్తుంది. ఆ తర్వాత 3 లెవెల్స్ లో చెప్పుకుంటాం మనం ఆ సంకల్పం. ఒకటి ఏదో నా పిల్లలు బాగుండాలి, నాకు ధనధాన్యాలు రావాలి, ఆ ఐశ్వర్యం కావాలి, ఆయుష్ కావాలని అడుగుతాం. అది సెకండ్ లెవెల్ది నీ ప్రీత్యర్థం అని చెప్తాము. ఇంకా అది కూడా దాటి ప్రీతితోటి కూడా సంబంధం లేదు. చదవకుండా ఉండలేక చదువుతాం, అప్పుడు అది పరమైపోతుంది. చేసేది అది సేమ్ పూజ, సేమ్ మంత్రం, కానీ అది పరమంత్రం అవుతుంది. ఆ విభాగం మనం చేసుకోవాలా. చదువుతున్న మంత్రం, పూజ, జపం, వ్రతం, నోము అవన్నీ దేనికి చేస్తున్నామని చూసుకుంటే అది మారుతుంది. అంతే, దృష్టి మారితే అది మారుతుంది. అది ఒక అర్థం. పరమంత్రమా కాదా చూసుకున్నాం. అదే మంత్రం దాన్ని పరానికి వాడుతున్నామా కాదా, అప్పుడే అది పాశాన్ని తీసేస్తుంది. అప్పుడు ఆ పరమాత్మ పరాత్పర స్వరూపం తెలుస్తుంది. రెండో విషయం, మన విభేదనము అన్నదానికి కూడా అర్థం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ భేదనం చేసి విడదీసి చూసుకున్నాము. అదే మంత్రం మనకు పరం కావాలి అని కోరుకున్నాము. అప్పుడు ఏమవుతుందంటే అది ఈ పాశాన్ని తీసేస్తుంది. అదే విభేదనం. ఆ భేదనం ఏం చేస్తుంది? ఆ పరమంత్రం, ఆ పరం గురించి మనం మంత్రం మననం చేసుకుంటే, మన మనసులో ఆ పరం గురించి ఆలోచన మొదలు పెడితే అది పాశాలను విభేదనం చేస్తుంది. ఈ పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్పర అన్న పరం గురించి మనసులో మననం మొదలు పెడితే అది ఈ పాశాలను విభేదనం చేస్తుంది. అటువంటిది కావాలి మనకి. ముందు భేదనం విడదీసి చూసుకున్నాం. రెండోది, మనం ఒకసారి విడదీసి చూసుకొని ఆ పరం గురించి మననం మొదలు పెడితే ఆ విడదీసుకున్నది ఇది కావాలి అని మనం నిర్ణయించుకుంటే అది ఈ పాశాలను భేదిస్తుంది. అదే భేదనం 2 రకాలుగా చేస్తుంది. ఒకటి మనం చేసుకోవాలి, ఒకటి అది చేస్తుంది. అది రెండో అర్థం. ఇప్పుడు మూడో అర్థం కూడా చూద్దాం. ఆ తల్లివే చూద్దాం మంత్రాలు. ఆమెవే 2 మంత్రాలున్నాయి. పంచదశి ఉంది, షోడశి ఉంది. పంచదశిలో హ్రీంకారం ఉంటుంది. హ్రీంకారము ఇటు సైడ్ ప్రకృతి వైపు నడిపిస్తుంది మనల్ని. షోడశి శ్రీంకారంతో, శ్రీ తోటి ఉంటుంది. శ్రీ అంటే ఆశ్రయం అని శ్రీ సూక్తం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం మనం. అప్పుడు ఏం చెప్పుకున్నామంటే, శ్రీ అంటే ఆశ్రయము. ఏది ఆశ్రయ స్థానమై ఉందో, పరంధామమై ఉందో దాన్ని కావాలని కోరుకొని మనం ఆ శ్రీ సూక్తం చదువుకున్నాం అప్పుడు. కాబట్టి ఆ షోడశి మంత్రము ఆశ్రయ స్థానాన్ని వైపుకి నడిపిస్తుంది. ఆశ్రయం, ఆ పరంధామంలో ఆశ్రయం ఇస్తుంది. మనం అది అయిపోతాం. అప్పుడు మిగిలినవన్నీ పోతాయి, అదొకటే మిగులుతుంది. కాబట్టి దాన్ని మనం భేదించి చూసి పట్టుకోవాలి. అది మనల్ని అంతవరకు నడిపిస్తుంది. కాబట్టి పరమంత్ర విభేదిని. పరమంత్రాలు అంటే వేరే మంత్రాలు కాదు. పరమంత్రం అంటే పరం గురించిన మంత్రం మనకు కావాలి. దానికోసం ప్రయత్నం మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ భేదనం ఎట్లా చేస్తుందామె? ఈ పాశాన్ని హననం చేస్తుంది, తీసేస్తుందని చెప్పుకున్నాం. అది ఎట్లా చేస్తుంది ఆ భేదనం అంటే, ముందు మనకి కనిపించేది మూర్తగా కనిపిస్తుంది మొత్తం ప్రకృతి. ఈ మూర్తిగా రూపం తీసుకొని ప్రకృతి, అందులో ప్రాణులు, అందులో నేను, నా వాళ్ళు, అన్ని రకరకాలుగా రూపాలుగా, నామాలుగా కనిపిస్తున్నాయి. మూర్తం ఒక రూపం తీసుకొని. వీటన్నిట్లలో అమూర్తంగా కూడా ఉన్నది. అది మనకు తెలియట్లేదు, చూసుకోవడం రావట్లేదు, ముందు తెలియట్లేదు. ఇప్పుడు ఈ మంత్రం పరమంత్రం కాకుండా ఉత్తగనే మనకు పనికొచ్చే మంత్రం అయితే, ఆ పనికొచ్చే మంత్రంతో మనము ఈ పని ఉంది, నాకు దీనికి ఈ కోరిక ఉంది, దీనికి ఈ లాభం కావాలి అని మనం పనికొచ్చే మంత్రాన్ని చేసుకున్నాము. అంతవరకు అదే మూర్తులతోటే కనిపిస్తుంది ప్రకృతి. నా వాళ్ళు, నా ఉద్యోగం, నా డబ్బులు, నా ఇల్లు, నా కారు, నా గౌరవం, నా అవమానం, అవన్నీ ఆ మూర్తుల రూపాలు, నామాలతో కనిపిస్తుంది. అది పనికొచ్చే మంత్రం. దాన్ని అప్పుడు అక్కడే ఉన్నా కూడా ఆ అమూర్తమైన పరాతత్వం కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుందంటే ఆ పనికొచ్చే మంత్రాన్ని పరమంత్రం చేసుకుంటే అప్పుడు పరమాత్మ అమూర్తంగా అన్ని చోట్ల ఉన్నది కనిపిస్తుంది. ముందు అట్లా చూడడం మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపేసుకొని మూర్తామూర్తం చేసుకోవాలి.
ఉన్నది 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 ఉత్తగా రూపమే కాదు, రూపం వెనకాల రూపం లేకుండా ఉన్నది అని ముందు మనము గట్టిగా అనుకోని నమ్మకంతోటి బయలుదేరితే దాన్నే శ్రద్ధ అంటాము. ఆ నమ్మకంతోటి బయలుదేరి ఆ తర్వాత దాన్ని భావనలోకి తెచ్చుకొని బాగా గట్టిగా అదే మననం చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత దాన్ని తత్పరత అంటారు. దాని తర్వాత ఈ శ్రద్ధ అయిపోయింది, తత్పరత అయిపోయింది. ఇంకా తర్వాత ఏమవుతుంది, అది గట్టిగా అనుభవంలోకి వస్తుంది. ఇంకా వచ్చినప్పుడు ఈ మూర్తులతోటి సంబంధం లేదు. అమూర్తం ఊరికే మనకు ఆ వస్తువులతోటి సంబంధం లేదు. దాని వెనకాల ఉన్న తత్వం మిగిలిపోతుంది. మనకు పనికొచ్చే మంత్రాన్ని పరామంత్రాన్ని చేసుకుంటే అది ఈ రకంగా పనికొస్తుంది. అప్పుడు ఇది ఎట్లా తెలుస్తుంది? ఈ విషయము మూర్త అమూర్త అని మనం 2 నామాలుగా చూసుకుంటున్నాం. ఇట్లాంటి రెండు జతలు మన దగ్గర చాలా ఉన్నాయి. మన తల్లి మనకు చాలా చూపించింది. ఈ 255 నామము ధర్మ అధర్మ వివర్జిత అని. ధర్మం ఉంటుంది ఆ సత్పదార్థం దగ్గర. అది మనకి మొత్తం ప్రకృతిలో మార్పులతో కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తావ్యక్తం వ్యక్తమై ఉంటుంది. మళ్ళీ రూపం తీసుకొని మూర్తిగా కనిపిస్తుంది, వ్యక్తమై ఉంటుంది. మూర్తిగా రూపం తీసుకొని ఉన్నది వ్యక్తమై ఉంటుంది. అదే అక్కడే దాంతో పాటే అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తం లేకపోతే వ్యక్తమయ్యేది ఏది కనిపించదు. ఈ అవ్యక్తమే అమూర్తం ఇక్కడ. మళ్ళీ అదే విద్యగా ఉంటుంది. ఆ జ్ఞానం నిలబడి ఉంటుంది. అది అవిద్యగా అసత్గా రూపంగా ఈ బయటంతా కనిపిస్తుంటుంది. అప్పుడు ఈ అవిద్య అంతా మనకు మూర్తము రూపంతో ఉన్నది. మళ్ళీ అమూర్తం ఏమి అంటే ఆ విద్య. ఆ తర్వాత సత్, ఈ అవిద్య మనకు అసత్ రూపంగా కనిపిస్తుంది. ఈ విద్య సత్ రూపంగా కనిపిస్తుంది. ఇవన్నీ మీరు చూసుకుంటున్నారో లేదో. వ్యక్త అవ్యక్తం. అవ్యక్తము విద్య, సత్ రూపము. అట్లానే వ్యక్తమైనది అవిద్యగా కనిపిస్తుంది, అసత్ రూపంగా కనిపిస్తుంది. అదే మళ్ళీ క్షరంగా నాశంతో ఉన్నది, మార్పులు చెంది నాశమవుతూ ఉన్నది. ఈ ప్రకృతి మొత్తం అక్షరంగా నాశం లేకుండా ఉంటుంది. భావం అయి ఉన్నది, స్వభావం అయి ఉన్నది ఒకటి ఆ తత్వం. అది అభావం అయి మనకి కనిపిస్తున్నది మొత్తం ప్రకృతిలో. ఆ పరాతత్వం అపరగా మళ్ళీ ప్రకృతిగా కనిపిస్తున్నది. అదే మళ్ళీ మూర్తి తీసుకొని రూపం తీసుకొని ప్రకృతిగా ప్రాణులుగా ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నది. అదే అమూర్తిగా ఉన్నది. అదే జ్ఞానం ఉన్నది. అదే జ్ఞేయమై ఉన్నది జ్ఞానంగా కనిపిస్తున్నది. ఇవన్నీ జ్ఞాన జ్ఞేయాలు, మూర్తామూర్తాలు, క్షరాక్షరాలు, పరా అపరాలు, భావ అభావాలు, సత్ అసత్తులు, విద్య అవిద్యలు, వ్యక్త అవ్యక్తాలు. ఎన్నిసార్లు ఆ మాటలు, ఆ పేర్లు, ఆ నామాలు వచ్చినా విషయం మాత్రం ఉన్నవి రెండు. ఉన్నది ఒకటి, అది కనిపిస్తున్నది. ఒకటి ఉంది, అది కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్న దాన్ని చూస్తున్నాము, ఆ ఉన్నదాన్ని తెలుసుకోవట్లేదు. ఈ కనిపిస్తున్న దానితోటే మనము ఆ ఉన్నదాన్ని తెలుసుకోవాలి. ఎన్ని రకాల నామాలైనా అదే చెప్తుంది మనకి. ఇక్కడ మనకు 566లో నిత్యతృప్త అని ఆల్రెడీ వచ్చింది నామము. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నిత్యతృప్త రావడానికి వీల్లేదు. ఇక్కడ ఇది స్పెల్లింగ్ మిస్టేక్. నేను యాడ్ చేయవలసింది, కానీ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడ పెట్టుకున్నానో ఏమో. మళ్ళీ మొత్తం టైప్ చేసే ఓపిక లేదు, అందుకని చేయలేదు ఇప్పట్లో. తర్వాత ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు చేస్తాను. కానీ ఇది అనిత్య తృప్త. ఎందుకంటే నిత్య తృప్త అని ఇక్కడ మనకు ఆల్రెడీ 115 శ్లోకం దగ్గర 566 నామంగా నిత్య తృప్త అని వచ్చేసింది ఒకసారి. నిత్య తృప్తిగా ఉంటుంది ఆ తల్లి, భక్తులకు నిధి అయి ఉన్నది, అందరినీ నియంత్రిస్తూ ఉంటుందని మనం చెప్పుకుంటూ వెళ్ళాము అప్పుడు. నిత్య తృప్త 115 శ్లోకం దగ్గర. కాబట్టి ఇక్కడ 154 శ్లోకం దగ్గర మళ్ళీ నిత్య తృప్త కష్టం కాబట్టి మనకు ఒక్కసారి వచ్చింది, మళ్ళీ రాదు ఈ లలిత శాస్త్రంలో నామం. కాబట్టి ఇక్కడ దాన్ని అనిత్య తృప్త అని చెప్పి మన భాష్యకారులు భాస్కర భట్టర్ వాళ్ళు రాసి పెట్టారు. అది చూసుకుందాం. నిత్య తృప్తిగా ఉండాలి అంటే మాత్రం
అమూర్తంగా ఉండాలి. మూర్తులు, రూపాలు, నామాలు, వాటి వల్ల కోరికలు, కోపాలు, మోహాలు, జర, మరణాలు ఇట్లాంటివన్నీ ఉంటే అవి మూర్తమైపోతుంది. అప్పుడు నిత్యం తృప్తి ఉండదు. అనిత్యం తృప్తి. ఆ తృప్తి అనిత్యమై ఉంటుంది. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే నిత్య అతృప్త కాదు, నిత్యము తృప్తి లేకుండా ఉండడం కాదు ఆ నామం. తృప్తి ఉంటుంది. అసలు తృప్తి లేకుండా ఎప్పుడూ తృప్తి లేకుండా ఉండడం అనేది ఉండదు. కానీ ఆ తృప్తి అనిత్యం, నిత్యము ఎప్పుడు ఉండడం అనేది ఉండదు ఆ తృప్తికి. ఈ మూర్తి రూపం తీసుకొని వచ్చాము. నేను, నా కూతురు, నా ఇల్లు, నా ఆఫీసు, నా జీతము, నా కష్టాలు, నా సుఖాలు ఇట్లాంటివన్నీ చూస్తే అవి మారుతూ ఉంటాయి. రూపం ఉంటే మార్పులు ఉంటాయి. దానివల్ల ఆ కలిగే తృప్తి అనిత్యమై ఉంటుంది. ఇదే విషయం ఆయన శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయన అని చెప్పి అనిత్య అని చెప్పాడు ఆయన. శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయన అనిత్య తాన్ తితిక్షస్వ భారత అని చెప్పాడు. అటువంటి అనిత్యమైన తృప్తులు అవన్నీ మనకు అవి వద్దు. అవి మూర్తులుంటే, రూపాలుంటే, ఈ మనం చెప్పుకున్న ఈ లిస్టులో ఉన్న వ్యక్తమైన రూపంతో, అవిద్యగా, అసత్ రూపంతో, అభావంగా, ఆభాసగా, క్షరంతో, నాశంతో కనిపిస్తున్న ఈ అపరమైన మూర్తులతో ఉన్న విషయము మనకు అనిత్యము. ఆ తృప్తి కూడా అనిత్యం. మనకు అదొద్దు. మనకి ఇప్పుడేం కావాలి అంటే నిత్య తృప్తి కావాలి. కాబట్టి అప్పుడేం చెయ్యాలంటే ఈ అనిత్య తృప్తిని తీసేసి నిత్య తృప్తి చేసుకుంటే ఆ తల్లి ఇక్కడ ఆల్రెడీ అయి ఉన్నది. నిత్య తృప్తి అయి ఉన్నది. ఆ విధంగా మనం కూడా మారితే అప్పుడు ఆ తల్లి ముని మానస హంసిక. ఆమె కూడా రూపం తీసుకొని ప్రకృతిలో తిరుగుతున్నంత వరకు ఆమె తృప్తి కూడా అనిత్యమే. ఎందుకంటే మన ద్వారా ఆమె అనుభవాలు చూస్తున్నది అన్నప్పుడు ఆ తృప్తులు కూడా అనిత్యమై ఉన్నాయి. ఆమెని మనం అనుభవించడం కూడా అనిత్యమే. ఆ తల్లి దగ్గరికి వెళ్ళాము, జగదంబను చూసి వచ్చాము, లేదా కంచికి వెళ్ళొచ్చాము, ఇంకెక్కడికైనా వెళ్ళి ఆ తల్లిని చూసొచ్చాము, తృప్తిగా ఉన్నదంటే అది మళ్ళీ అనిత్యమే. అది మళ్ళీ ఎక్కువసేపు నిరంతరంగా ఉండే నిత్యమైన తృప్తి కాదు. ఆమెను కూడా మనము డైరెక్ట్ గా కంటిన్యూస్ గా తృప్తిగా ఎల్లప్పుడూ తృప్తిగా ఆమెని అనుభవించడం మనకు కూడా కుదరట్లేదు. మన సొంత జీవితంలో మనకున్న అనుభవాలు, మనం సాధించుకున్న విషయాలు అట్లాంటివి కూడా మనము అనుభవించడానికి కంటిన్యూస్ గా కుదరట్లేదు. అట్లాంటిది మన ఆత్మని, ఆ పరమాత్మని అనుభవించడం కంటిన్యూస్ గా నిత్యము అసలు అయ్యే పని కాదు. కానీ ఎప్పుడు అవుతుంది? ముని మానస హంసిక. మనం మునులమవుతే, మన మనస్సు మౌనంగా ఉంటే, ముందు నోటితోటి మాట్లాడుతూనే ఉంటాము. దీనివల్ల మనము ఊరికే మాట్లాడం కదా, ఎవరితోటో మాట్లాడుతుంటాం. మాట్లాడుతూ ఉండడం వల్ల ఏవో మనసులో మూర్తులన్నీ కదులుతుంటాయి, రూపాలన్నీ కదులుతుంటాయి. ఆ కదులుతున్న రూపాల వల్ల మనసు కూడా కదులుతుంటుంది. మనసు కదులుతూ ఉన్నప్పుడు, మనసు మౌనంగా లేకపోతే అప్పుడు అది స్థిత ప్రజ్ఞుడి లక్షణం కాదు అని చెప్పారు మన భగవద్గీతలో. ఆయన వీతరాగ భయ క్రోధాహ స్థితదీహి మునిహి ఉచ్యతే అని చెప్పారు. ఆ రాగము, భయము, కోపాలు ఇవన్నీ పోయిన తర్వాత మనసు మునిలాగా మౌనంగా ఉంటే అది స్థిత ప్రజ్ఞుడి లక్షణం. ముందు మనం ఈ పరమంత్రాన్ని, మనకున్న మంత్రాలని పరాతత్వం తెలుసుకోవడం కోసం అని పెట్టుకున్న తర్వాత ముందు ఈ విభేదం చేసుకోవాలి కదా. మూర్తి ఉన్నది, కనిపిస్తున్నది కళ్ళకి, కానీ దాంట్లో ఉన్న ఈ అమూర్తమైన పరాతత్వం ఏంటి అని చూసుకోవడం మొదలు పెట్టాము. దానికి ఈ ముందు అనిత్య తృప్తులున్నాయి. ఏదో ఆ తృప్తి, అన్నం తిన్నానన్న తృప్తి, ఏదో పని బాగా చేశానన్న తృప్తి, ఏదో అంతా నన్ను మెచ్చుకున్నారన్న తృప్తి, ఇటువంటివి. కానీ అవన్నీ అనిత్యమై ఉంటాయి. అవి ఎప్పుడు ఉండవు. అవి ఇవాళ తృప్తిగా ఉంటుంది, 10 నిమిషాల తర్వాత ఉండదు. అటువంటి అనిత్యమైన తృప్తులన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి ముందు బయటపడాలి. ఈ నిత్య తృప్తులు స్టేజ్ కి వెళ్ళాలి. కాబట్టి అనిత్యమైన తృప్తి, ఇప్పుడు
చాలా తృప్తిగా ఉందండి. అసలు ఆ సినిమా చూసాను, చాలా సంతోషంగా ఉంది. అది ఆ ఎండింగ్ చాలా బాగుంది, తృప్తిగా అనిపించింది అని మొదలు పెట్టుకుంటే మనం అది ఎంతసేపు ఉంటుంది ఆ తృప్తి? కంటిన్యూ అవ్వదు అది. వాటన్నిటిని అటువంటి బయట నుంచి లోపలికొచ్చే తృప్తులన్నీ దుఃఖయోనయోహో అని చెప్పాడాయన. దుఃఖయోనుల్లో నుంచి వచ్చాయని దుఃఖమే కలిగిస్తాయా? అప్పటికప్పుడు తృప్తి అనిపిస్తుంది, అప్పటికప్పుడు సుఖం అనిపిస్తుంది. అవి సుఖము కాదు, అది తృప్తి కాదు, మారిపోతుంది విషయము అని ఆయన చెప్పాడు పాపం భగవద్గీతలో. అటువంటి అనిత్యమైన తృప్తులొద్దు. నా మానసము ముని అవ్వాలి, కదలకుండా అలజడులతో లేకుండా ఉండాలి, కదలికలు లేకుండా ఉండాలి అని. అది ఎట్లా ఉండాలి అంటే ఆయన 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు భగవద్గీతలో. ఒకటి, ఏదో నదులన్నీ వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంటే కూడా సముద్రము ఇవన్నీ నదులు నాలో వచ్చి కలిసాయి అన్నది పొంగదు. ఆ సముద్రం చాలా పైకి పైకి ఏమి రాదు. లేదా ఈ నదులన్నీ అందులోకి వెళ్లకుండా ఉంటే మొత్తం సముద్రం ఎండిపోయే ప్రశ్న లేదు. అది ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుంది. ఈ నదులన్నీ అందులో చేరుతుంటాయి, మళ్ళీ వాన అవుతుంటుంది, కురుస్తుంటుంది. ఏది జరిగినా అది పొంగేది లేదు, తగ్గేది లేదు. ఆ రెండూ ఉండవు. పొంగు ఉండదు, కుంగు ఉండదు. ఆ రకంగా నీ మనసు కూడా ఉండాలి అని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పారంటే, మునిలాగా కదలకుండా నిశ్చలంగా అచలంగా కొండలాగా ఉండాలి నీ మనసుని రెండోది చెప్పారు, పర్వతంలాగా. ఇంక మూడో ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఆయన, గాలి ఆడని ఒక గదిలో దీపంలాగా నిశ్చలంగా ఉండాలి నీ మనసు అని చెప్పారు. ఆ 3 లక్షణాలు ఉంటేనే అది ఆ మనసు, ఈ మనసు ముని అవుతుంది. అప్పుడు ఈ అనిత్య తృప్తులన్నీ నిత్య తృప్తి వైపుకి తీసుకెళ్తాయి. అటువంటి ముని లాంటి మనసు కావాలి. ముందు నోరు మాట్లాడుతున్నంత సేపు మనసు కదులుతుంటుంది. ముందు అసలు మాటలు తగ్గించుకొని, తర్వాత మనసు కదలకుండా ఉండాలి అంటే కోరికలు తగ్గించుకొని 2 రకాలుగా ప్రయత్నం చేస్తే అప్పుడు అటువంటి మనసులో, అటువంటి మునిలాంటి మనసులో, మౌనంగా ఉన్న మనసులో హంసలాగా తిరుగుతుంది. మానస సరోవరం అవుతుంది. అప్పుడు అది మునుల యొక్క మానస సరోవరంలో హంసలాగా తిరుగుతూ ఉంటుంది తల్లి. అట్లా తిరిగితే లాభమేమి? మళ్ళీ హంస అన్నప్పుడు సోహం సహ అహం అని చెప్పి మన ఉపనిషత్ వాక్యాలు. అదే నువ్వై ఉన్నావన్న విషయము అటువంటి మౌనంగా ఉన్న మనసుకే తెలుస్తుంది. ఆ తెలిసేదాకా ప్రయత్నం చేయాలి. ఎట్లా అంటే అటువంటి సత్ పదార్థం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నది అసత్ రూపంలో ఉన్న ఈ జగత్తుని, ఈ అసత్ రూపం కాదు, సత్ రూపం తెలియాలి, ఆ సత్ పదార్థం తెలియాలి అని అది ఒక వ్రతంగా పెట్టుకోవాలి. ఇదే సత్యవ్రతం, మనం చేసే సత్యనారాయణ స్వామి వ్రతం. మనం తప్పనిసరిగా అందరము ఆ సత్ పదార్థం, అసలు ఈ అసత్తుగా కనిపిస్తున్నది, అభావంగా ఆభాసగా రూపాలతో బయట కనిపిస్తున్నది, నేను చూస్తున్నది, నా కళ్ళకు గోచరిస్తున్నదంతా అసత్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సత్ తెలియాలి అని ఒక వ్రతంగా పెట్టుకొని దృఢ వ్రతంతో ఆ ప్రయత్నం చేస్తే ఆ సత్ రూపమేంటో తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే అది సర్వ అంతర్యామిని, మొత్తం సర్వమైన అంతః, ప్రతి దాంట్లో దాని చివరి వరకు యామిని తిరుగుతూ ఉంటుంది, సర్వ అంతర్యామిని. అదే సత్ అయి ఉన్నది, నువ్వు అయిపోతావు. అటువంటి స్థితికి వెళ్ళాలి. మళ్ళీ ఈ సత్య వ్రతం చేయవలసిందే. దానికి ముందు నిత్య తృప్తికి రావాల్సిందే. అంతకన్నా ముందు అనిత్య తృప్తులన్నీ ఉంటాయి. తృప్తి ఉంటుంది కానీ అది అనిత్యం, అది కంటిన్యూస్ గా ఎప్పుడు ఉండేది కాదు, అది మారుతుంటుంది. ఎప్పుడైనా సరే మనసుని చాలా వరకు తృప్తిగా ఉంచి అప్పుడప్పుడు దానికి కూడా అలజడి, శరీరం అని ఉన్నాక వస్తే వచ్చింది కానీ ఎంతో కొంత అప్పుడప్పుడు అలజడి ఉన్నా పర్వాలేదు, మనసులో కదలికలు ఉన్నా పర్వాలేదు, మాట్లాడవలసి వచ్చినా పర్వాలేదు, మనసులో ఆలోచనలు తిరిగినా పర్వాలేదు, కానీ చాలా మటుకు నిత్య తృప్తితోటి ఉంటే అటువంటి మనసు మౌనంగా ఉన్న సమయంలో మనం ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు. అటువంటి స్థితికి మనసును తెచ్చుకొని ఈ సత్య వ్రతాన్ని మనం పెట్టుకొని కూర్చుంటే అప్పుడు అది 3 స్టేజెస్ లో ఆ సత్ పదార్థం తెలుస్తుంది. ఈ 3 స్టేజెస్ సత్యరూప, సర్వాంతర్యామిని, సతి అని మళ్ళీ మనకు భగవద్గీతలోనే చెప్పారు ఆయన. ముందు
సర్వ ప్రాణుల్లో నిన్ను నువ్వు చూసుకో, తర్వాత సర్వ ప్రాణులని నీలో చూసుకో, తర్వాత అన్ని నాలో చూడు అని చెప్పారు. ఇది ముందు సత్య రూప, సత్ పదార్థం అన్ని రూపాల్లో బయటంతా ఎక్కడ చూసినా సత్ పదార్థం, ఆత్మ పదార్థం, పరమాత్మ పదార్థం తెలుస్తూ ఉండాలి. అది ఇనీషియల్ గా తెలియకపోతే ఉంది 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 అన్న నమ్మకంతో మొదలు పెట్టాలి. తర్వాత అది కొంచెం చాలా లైట్ గా అయినా పర్వాలేదు, ఉండి లేనట్టు కనిపించినా పర్వాలేదు, దాన్ని పట్టుకొని అదే విధంగా అన్ని రూపాల్లో ఉన్నది ఆ సత్పదార్థం ఉన్నది, అది లేకపోతే ఈ పదార్థాలన్నీ నిలిచేది లేదు, నడిచేది లేదు అన్న నమ్మకం తోటి మొదలైంది. అది కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ ఉన్నవన్నీ, బయట ఉన్నవన్నీ నాలో కూడా ఉన్నాయి. మన వాళ్ళు మనకి చాలా ఆలంబనలు ఇచ్చారు, హెల్ప్ చేశారు. బయట ఆ సూర్యుడంతా, ఆ సూర్యుడిలో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సూర్యుడిలో నుంచి ఆ వెలుగులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, చంద్రుల్లో నుంచి ఏమొస్తున్నాయి, ఆ చంద్రుల్లో ఉన్నది ఆ పరమాత్మ తత్వమే, చెట్టులో ఉన్నది అదే, పిట్టలో ఉన్నది అదే, నదులలో ఉన్నది అదే, సముద్రంలో ఉన్నది అదే అని, ప్రతి దాంట్లో భూమిలో ఉన్నది అదే అని అన్నిట్లలో ఆ సత్పదార్థాన్ని చూడడం మనకు నేర్పించారు మన వాళ్ళు. ఆ సత్య వ్రతం ఎట్లా చెయ్యాలో మన వాళ్ళు మనకు చూపిస్తూనే ఉన్నారు. భూదేవి, అందులో పరమాత్మ పదార్థం ఉంటుంది, భూదేవిని తన్నద్దు, ఆ శక్తి ఉంటుంది అందులో. చెట్లని నమస్కారం చేయండి ప్రదక్షిణ చేసి అవసరమైనప్పుడు, కానీ చెట్లలో కూడా ప్రాణం ఉంది, ఆ పరమాత్మ తత్వం ఉంది చూడండి అని చెప్తూనే ఉంటారు మన వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అన్నిటినీ నాలో చూసుకో అని చెప్పినప్పుడు, ఆ బయట ఉన్న సూర్యుడు కూడా నీ లోపల బుద్ధిగా ఉన్నాడు చూసుకో, ఆ బయట ఉన్న ఇంద్రుడు అన్న శక్తి కూడా నీ భుజాలై ఉన్నాయి చూసుకో అని చెప్పి, మళ్ళీ బయట ఉన్నవన్నీ నీలో ఉన్నాయి చూసుకో, బయట ఉన్నవన్నీ నీలో ఉన్నాయి చూసుకో అని మళ్ళీ అది కూడా చూపించారు మన వాళ్ళు. నువ్వు ఆలోచించావంటే ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పరమాత్మ నీలో అంతర్యామిగా ఉన్నాడు చూసుకో అని, బయట ఉన్నవి అన్ని మనలో ఉన్నాయి చూసుకోమని చెప్పి మన వాళ్ళు అది కూడా చూపించారు మొత్తం మనకి. ఆ తర్వాత మూడో స్టెప్, అన్నీ ఉన్నది ఆ పరమాత్మలోనే అని కూడా, మళ్ళీ మొత్తం అన్ని ఉన్నది విరాట్ పురుషుడని చూడు, లేకపోతే మొత్తము ఆ విశ్వరూపం అని చూడు అని, మళ్ళీ అందులో ఈ ఉన్న వస్తువులు, ప్రాణులు, నీతో సహా అన్ని అందులో ఉన్నాయని చూడమని చూపించారు. మన వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టలేదు, మనకి కథలు కథలుగా విస్తరించి విస్తరించి చూపించి చెప్పారు దాన్ని. మనకి ఆ చూపు తెలియట్లేదు, అది ఆ చూపు ఇంకా రావట్లేదు, అది తెలుసుకోవాలి అన్నది సత్య వ్రతంగా పెట్టుకొని కూర్చుంటే ఈ 3 స్టెప్స్ లో మనం చివరికి సత్ పదార్థం ఏంటో తెలుస్తుంది. అది తెలవడం అంటే అది అయిపోవడం, అక్కడి దాకా వెళ్ళాలి. ఎందుకు మనం ఇంత పుష్టిగా అన్నం తిని కూర్చుంటున్నాము, చదువుకుంటున్నాము, జ్ఞానార్జన చేసుకుంటున్నామంటే ఈ సత్ పదార్థం అయిపోవడం కోసం. పుష్టిగా ఉన్నది వాకింగ్స్ అవన్నీ చేసి, యోగాసనాలన్నీ వేసి, బలమైన ఆహారం తీసుకొని ప్రయత్నం చేసేదంతా కూర్చొని చదువుకొని జ్ఞానార్జన చేయడానికే. శరీరం నడిపించడానికి ఎంత అవసరమో అంత పని చేయవలసిందే, కర్మ చేయవలసిందే, పనులు చేయవలసిందే. చేస్తూ ఆ రకంగా పుష్టిగా ఉంచిన శరీరం, మనసు, బుద్ధితో ఈ సత్యవ్రతాన్ని ఆచరించడం కోసమే ఈ పుష్టి ఆ తల్లి మనకిస్తూ ఉన్నది ఆ పుష్కర ఈ క్షణములతో. దానివల్ల ఏం జరుగుతుంది, ఆ తల్లి బ్రహ్మాణి, బ్రహ్మ జనని, బహురూప బుధార్చిత, ప్రసవిత్రి, ప్రచండాజ్ఞ, ప్రతిష్ఠ, ప్రకటాకృతి. ఈ సత్యవ్రతాన్ని చేస్తూ వెళ్తూ ఉంటే, ముందు అన్ని ప్రాణుల్లో నిన్ను చూసుకో, నీలో అన్ని చూసుకో, తర్వాత అంత పరమాత్మలో చూసుకో, మొత్తం ఆత్మ అంతా ఒకటే అని తెలుసుకో. అది తెలుసుకోవడానికి ఏం కావాలి, బ్రహ్మాణి, బ్రహ్మ యొక్క శక్తి, ఆ బ్రహ్మ జ్ఞానం. ఆ పరబ్రహ్మం గురించి తెలుసుకోవాలంటే ఆ పరబ్రహ్మ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము ఆయన శక్తి. ఆ పరబ్రహ్మము తెలుసుకోవలసిన వాడు కాబట్టి ఆయన జ్ఞేయము. నారాయణ సూక్తంలో కూడా అదే ఉంటుంది, మన మంత్రపుష్పంలో కూడా. ఆయనే జ్ఞానము, ఆయనే జ్ఞేయము. జ్ఞేయము అంటే ఆయనని తెలుసుకోవాలి మనం, తెలుసుకోబడవలసిన వాడు జ్ఞేయము.
ఆయన్ని ఎట్లా తెలుసుకుంటామంటే జ్ఞానంతోటే తెలుసుకుంటాం. ఆయన్ని తెలుసుకోవడానికి కావలసింది బ్రహ్మజ్ఞానం. అది బ్రహ్మాణి. ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పెట్టుకుంటే ఆ పరబ్రహ్మం తెలుస్తుంది. ఈ పరబ్రహ్మము జ్ఞేయము, బ్రహ్మాణి ఆ జ్ఞానము. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పెట్టుకొని ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాము. అయితే తెలుసుకోవాలి అన్న ఆలోచన మొదలవ్వాలి ముందు. తెలుసుకోవాలి అన్న ఆలోచన మనం సత్యవ్రతమైతే చేస్తాము. కానీ చేసిన తర్వాత సత్ పదార్థాన్ని తెలుసుకోవాలి అన్న ఆలోచన మొదలవుతే అది ఆ పరబ్రహ్మాన్ని తెలిపే ఆలోచన కావాలి. అప్పుడు అది ఆ పరబ్రహ్మాన్ని గురించిన జ్ఞానాన్ని మన మనసులో జనింపచేస్తుంది, జనని అవుతుంది. మన తల్లి ఆ శక్తి మనలో అటువంటి ఆలోచనను పుట్టిస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ జ్ఞానం తెలుసుకునే శక్తి మనకైనప్పుడు ఆ ఆలోచన మన మనసులో ఆటోమేటిక్ గా వస్తుంది. అది జనని, ఆ తల్లి అయి ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ బ్రహ్మ జ్ఞానంతో పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాము. ఈ బ్రహ్మాణి, బ్రహ్మ, జనని అన్నప్పుడు మళ్ళీ మనం సుందరకాండ చూసుకుంటే మన రామాయణంలో ఆ బ్రహ్మాణి మన సీతమ్మ తల్లి బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ మన రామచంద్రమూర్తి. ఈ పరబ్రహ్మాన్ని తెలిపేదే ఆ బ్రహ్మ జ్ఞానము. అయితే అది తెలుసుకోవడానికి మనకు ఈ ఆలోచన ఒకటి మొదలవ్వాలి. ఆ రెండింటిని, పరబ్రహ్మాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని కలిపేది మనకు ఒక ఆలోచన కావాలి. ముందు ఆ జ్ఞానం తెలుసుకుంటే ఆ జ్ఞానం తీసుకెళ్లి మనల్ని పరబ్రహ్మంతో కలుపుతుంది. ముందు మనకు పరబ్రహ్మ జ్ఞానం కలిగితే ఆ పరబ్రహ్మ జ్ఞానం తీసుకెళ్లి పరబ్రహ్మంతో మనల్ని కలుపుతుంది. ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని, ఆ పరబ్రహ్మాన్ని కలిపేది ఒకటి కావాలి. అది జనని మన ఆంజనేయ స్వామి. ఆయన ముందు పరబ్రహ్మ జ్ఞానాన్ని పట్టుకున్నాడు. యాక్చువల్ గా పరబ్రహ్మం రామచంద్రమూర్తి మన సీతమ్మ తల్లిని వెతికి రమ్మని చెప్పి పంపించాడు. అది అంతకన్నా ముందు కాండ. మనకు అసలు ముందు మొదలైంది సుందరకాండలో తతో రావణనీతాయాః సీతాయాః అని మొదలవుతుంది. ఈ రావణ్ చేసుకుంటూ శబ్దము వాగి 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 మాట్లాడి గోల గోల చేస్తుంటాం. ఇంద్రియాలతో అనుభవిస్తుంటాం. మనము రావణాసుడై ఉంటాము. వాడు ఈ పరబ్రహ్మ జ్ఞానాన్ని ఎత్తుకెళ్ళి దాచిపెడితే ఎతకడానికి బయలుదేరిన వాడు ఆంజనేయ స్వామి, ఈ జనని అన్నది. అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ జనని వెళ్ళి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పట్టుకొస్తే ఆ పరబ్రహ్మ జ్ఞానము పరబ్రహ్మని చూపిస్తుంది, అక్కడికి కలుపుతుంది. పరబ్రహ్మాన్ని, బ్రహ్మాన్ని కలిపేది ఆ ఆలోచన. ముందు తెలుసుకోవాలి. అవన్నీ ఆ తల్లి అయి ఉన్నదాన్ని ముందు మనం విభేదిని అని విడదీసి చూసుకొని, అర్థం చేసుకొని, అందులో అవసరమైన దాన్ని ఒకటి పట్టుకోవాలి. ఎట్లా పట్టుకోవాలని మళ్ళీ కింద ఉంది, అది కూడా చూసుకుందాము. అయితే ఈ జనని అన్నది ఒక్క ఆలోచన. ఆ బ్రహ్మాకార వృత్తి అని చెప్పుకుంటున్నాం కదా, ఆ పరబ్రహ్మాన్ని పట్టుకోవడానికి కావలసిన ఆలోచన. ఆ ఆలోచన ఒకటెక్కడ ఉంటుంది, మన మనసులో బహురూపాలు ఉంటాయి, బోలెడు ఆలోచనలు ఉంటాయి. నేను సత్యవ్రతం మొదలు పెట్టాను అనగానే మిగిలినవన్నీ ఆగిపోలేదు కదా, మొత్తం రకరకాల ఆలోచనలు అట్లనే ఉన్నాయి. నా మనసుని మౌనంగా ఉంచినా కూడా అది ఎంతసేపు మౌనంగా ఉంటుంది? దానికి ఇంకా బోలెడు పనులున్నాయి. శరీరం నడిపించాలి, దానికి ఉద్యోగాలుంటాయి, పిల్లలుంటాయి, ఇల్లుంటాయి, అన్నుంటాయి. ఆ ఆలోచనలన్నీ బహురూపాలుగా బోలెడు ఆలోచనలుంటాయి. అందులో ఒక్కదాన్ని పట్టుకోవాలి. ఆ పట్టుకోవడం బుధ అర్చిత. ఆ బుధులు ఆ జ్ఞానపు పరబ్రహ్మ జ్ఞానం అనే ఒక్క రూపాన్ని అర్చిత ఆరాధిస్తారు, వాళ్ళు సాధించి పట్టుకుంటారు. ఒకవేళ మనం మళ్ళీ రామాయణంలో రామచంద్రమూర్తిని ఆ పరబ్రహ్మంగా కాకుండా సాధకుడిగా చూస్తే, ఈ సాధకుడు ఈ జనని, ఈ ఆంజనేయ స్వామి అనే ఒక రూపాన్ని, ఒక ఆలోచనని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని ఆ ఆలోచనని పెట్టుకుంటే ఆయనకి బ్రహ్మజ్ఞానము, దానివల్ల పరబ్రహ్మం. ఆయనే పరబ్రహ్మం అయ్యాడు, అది ఆయనకి తెలిసింది తర్వాత. ఆ రకంగా అర్చించాలి, సాధించాలి. ఆ బుద్ధులు సాధిస్తారు. బుద్ధి కలిగిన వాళ్ళు
ఆ జ్ఞానం, ఆ ఒక్క ఆలోచనని, బహురూపాలుగా ఉన్న ఆలోచనల్లో ఆ ఒక్క ఆలోచనని ఎతికి పట్టుకుంటారు. అప్పుడు అదేమవుతుందంటే ప్రసవిత్రి, అదే సవిత్రి, సావిత్రి, సవిత్, తత్ సవితుర్వరేణ్యం అని అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది మన కథ. ఆ తత్ సవితుః వరేణ్యం భర్గః దేవస్య ధీమతిః అని చెప్పి అక్కడ చదువుకున్న దాంట్లో ఒక్క ఆలోచన ఉన్నది. ఆ వెలుగుల కుప్ప అయిన ఆ జ్ఞానంలో నుంచి జ్ఞానాన్ని పట్టుకోవడానికి దానికి సంబంధించిన ఒక్క ఆలోచన నాకు దొరికినా సరే దాన్ని పట్టుకొని అటువైపుకి నేను నడవాలి. మిగిలిన ఆలోచనలన్నీ పక్కకు తోసేసి నేను అటువైపుకి నడవాలి అన్న ఆలోచన సవిత్ ప్రసవిస్తుంది. అప్పుడు అది ఈ జనని ఉంది కదా, ఈ జననం దేనికి ఇస్తుంది అంటే ఆ ఆలోచనని ప్రసవిస్తుంది. అది ఆ బుధులు ఆ బుద్ధితో ఆలోచనని కావాలి అని సాధించి పట్టుకుంటే ఆ జనని బహురూపాలుగా ఉన్న రకరకాల ఆలోచనల్లో నుంచి ఒక్క ఆలోచనని బ్రహ్మాకార వృత్తిని ప్రసవిస్తుంది. ప్రసవిస్తే దాన్ని పట్టుకొని మన వాళ్ళు మొదలు పెడతారు వాళ్ళ సాధనని. ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ కలుపుకొని చూసుకోవాలి మనము. మన గాయత్రి మంత్రంలో ఈ విషయం చాలా క్లియర్ గా ఉంటుంది. తత్ సవితుః వరేణ్యం, తత్ పదార్థం కావాలి మనకి. అది సవితుః ప్రసవిస్తుంది. మళ్ళీ ఇదే సేమ్ స్టోరీ. ప్రసవిత్రి ఏం ప్రసవిస్తుంది అంటే వరేణ్యం, ఆ శ్రేష్టమైన ఒక భర్గః, ఒక ఆలోచన ఉంది, అది కావాలి, దాన్ని పట్టుకోవాలి. ఆ దానికోసమని మన ప్రయత్నం. అంతకన్నా ముందు ధియః యః నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్ అని మన మనసులో చాలా ఆలోచనలన్నీ ఉంటాయి. బహురూపాలుగా ధియో యో నః ప్రచోదయాత్ అని. అందులో నుంచి వాటన్నిటిని వద్దని పక్కకు తోసి ఈ ఒక్క ధీమహి అని బుద్ధి, బుధ అంటే బుద్ధి కలిగిన వాళ్ళు, ధీ అని అర్థం. ఆ బుద్ధి కలిగిన వాళ్ళ ధీలో, వాళ్ళ ధ్యానంలో, వాళ్ళ ఆలోచనలో అర్చిత అన్నప్పుడు ఆ ధ్యానం, ఆ బుధులు చేసేది, ఆ ధీమంతులు బుద్ధిమంతులు చేసేది ఆ అర్చన ధ్యానం. ఆ బుధార్చిత అన్నప్పుడు ధీమహి అని అర్థం దానికి. అదేం చేస్తుందంటే ఈ బహురూప అన్నప్పుడు ధియో యో నః ప్రచోదయాత్ అని రకరకాలుగా ఉన్న ఆలోచనలన్నిటిని పక్కకు తోసి బుధార్చిత అని ధీమహి. అప్పుడేమవుతుందంటే ఆ దేవస్య భర్గః, ఆ దివ్, ఆ పరమాత్ముడు బ్రహ్మం ఉన్నాడు కదా, ఈయన బ్రహ్మ, ఈ బ్రహ్మ దేవస్య ఆయన యొక్క భర్గః, ఒక్క తేజస్సు, ఒక్క ప్రకాశం, ఆ బ్రహ్మాకార వృత్తి, దాన్ని సవితుః, తత్ సవితుః, తత్ పదార్థం గురించిన సవిత్ చేస్తుంది. అది అది తయారవుతుంది. దాన్ని పట్టుకొని ఆ బ్రహ్మాకార వృత్తితోటి పరబ్రహ్మ జ్ఞానాన్ని సాధించి బ్రహ్మని పట్టుకోవచ్చు. అది ఎట్లా చెయ్యాలి అని బహురూప బుధార్చిత ప్రసవిత్రి బ్రహ్మాణి బ్రహ్మ అన్న ఈ నామాల్లో తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి అని మొత్తం ఉన్నది అక్కడ. అంత ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటే ఎట్లా చెయ్యాలి, ఏమవుతుంది అర్థమైంది. తత్ పదార్థం, ఆ సత్ పదార్థం, తత్ అన్న సత్తే కదా, ఆ తత్ పదార్థం, తత్ సవితుః, ఈ సవితుః దగ్గర, ఈ సత్ దగ్గర నుంచి సవితుః వెళ్తాం, మనం పట్టుకుంటాం. అది ఎట్లా చేస్తాము అంటే దానికి ప్రచండమైన ఆజ్ఞ, ఒక విధి విధానం ఉంది, మెథడ్. దాని గురించిన తత్పరతతోటి మనము ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రచండమైన ఆజ్ఞ, ఆ శాసనాన్ని ఇంకా ఉల్లంఘించడం కష్టం, దాన్ని దాటడం కష్టం. ఇంకా అది హద్దు, సేవది అన్నిటికీ. అక్కడికి వెళ్ళొచ్చు. ఆ భర్గః అనుంది కదా, ఆ ప్రచండమైన భర్గము, ఆ తేజస్సు కాంతి పుంజం కావాలి. దాన్ని ప్రసవిత్రి అని ఆ సవిత్ చెయ్యాలి. తత్ సవిత్, ఆ భర్గః ప్రచండమైన ఆజ్ఞ కావాలి, దానితోటే చెయ్యాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిష్ఠ. తిష్ఠ అంటే వెళ్ళి నిలబడ్డం, తిష్ఠ వేసుకొని ఉండడం. ప్రతిష్ఠ అంటే ఇంకా ప్రహృష్టంగా, ప్రకృష్టంగా. ప్రహృష్టం అంటే హృష్, ఆనందం. ఆ సతచిత్ ఆనందంలో
తిష్ట వేసుకొని ఉండొచ్చు, మనమే అయిపోవచ్చు. అది ప్రహృష్ట హకారంతో. ప్రకృష్ట అన్నప్పుడు ప్రకృష్టం, ఇంక దాన్ని మించిన ఉత్తమమైనది లేదు, అది అనుత్తమ. అటువంటి అనుత్తమమైన సచ్చిదానందంలో తిష్ట వెళ్ళి ఉండొచ్చు, అది అయిపోవచ్చు. దానికి మనకు ఇంత అవసరం, ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడేమవుతుంది అంటే ఆ రకంగా తిష్ట వేసుకొని ఆత్మలో నిలబడగలిగితే ప్రకట ఆకృతి, నేనేంటో నాకు ప్రకటమవుతుంది. ఇంతకన్నా ముందు నేనేవో ఈ మూర్తులన్నీ రూపాలన్నీ చూసుకొని ఏంటో ఉన్నాయి అనుకుంటున్నాను, గోల ఎక్కువ ఉంది, నాకు మౌనం తక్కువ ఉంది, గోల ఎక్కువ ఉంది. ఒకవేళ గోల తగ్గించి మౌనం పెంచుకుని మునిమానస హంసిక అవుతే నేనెవరు అన్న విషయము ప్రకటమవుతుంది. అప్పుడు అంతవరకు వెళ్ళాలి. మూర్తామూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠ ప్రకటాకృతి. అప్పుడు చెయ్యాలి ఇదంతా, నాకు ఆ సత్యవ్రతం చేయాలన్న ఉద్దేశం ఉంది, కానీ ఎట్లా చెయ్యాలో తెలియట్లేదు. అంటే గాయత్రి మహామంత్రం వచ్చేసింది మనకిక్కడ. సరే, ఈ సత్యవ్రతాన్ని గాయత్రి మహామంత్రంతో చేసుకుంటాను, అప్పుడు నా గురించి నాకు తెలుస్తుంది, మంచిది. కానీ చెయ్యడానికి మరి నాకు పుష్టి ఉంది శరీరానికి, మనసు కూడా గట్టిగుంది, అన్నీ ఉన్నాయి. కానీ చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? శరీరం చేయడానికి రెడీగా ఉంది, మనసు ఉత్సాహంతోటే ఉంది, బుద్ధి కూడా కావలసినంత బుద్ధి ఉంది, అర్థమైంది గాయత్రి ఉపాసన చెయ్యాలి. గాయత్రి ఉపాసన అంటే మళ్ళీ తత్సవితుర్వరేణ్యం అన్న మంత్రోపాసన చెయ్యొచ్చు. కానీ ఇక్కడ చెప్పుకుంటున్నది ఏ విధంగా ఆ ఒక్క ఆలోచనను పట్టుకొని దాన్ని మనము గట్టిపరుచుకొని ఆ ఒక్క భర్గ, ఆ ఒక్క ప్రచండమైన ఆకృతితో ఉన్న ఆలోచనని బాగా గట్టిపరుచుకొని బ్రహ్మాని, అక్కడి నుంచి బ్రహ్మ వెళ్ళి సత్ పదార్థం తెలుసుకొని నేనెవరు తెలుసుకొని అక్కడ ప్రతిష్టంగా సుప్రతిష్టంగా నిలబడాలి. అర్థమైంది. ఎట్లా చేయాలి తెలియట్లేదు. శరీరం మనసు బుద్ధి రెడీగా ఉన్నాయి, ఎట్లా చేయాలి అని అడిగితే నెక్స్ట్ ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశక్పీఠ రూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూహు. ప్రాణము ఉన్నంతసేపే మనం ఏదైనా చేయగలము. కాబట్టి ప్రాణము మన చైతన్యము, అది ఆల్రెడీ ఉన్నది. వెళ్ళి ఈ ప్రచండమైన ఆ భర్గ, దేవస్య భర్గ పట్టుకోవాలి. అంటే అది ప్రసవం అవ్వాలి కదా, నా మనసులో పుట్టాలి కదా, ఆ పుట్టడానికి ఆ జనని కావాలి కదా. అంటే ఉన్నది ఆల్రెడీ ప్రాణంగా. నీ ప్రాణం ఉన్నది అంటేనే నువ్వు ఉన్నావు. అది వెళ్ళిపోయిందంటే నువ్వు ఆ పుష్టిగా ఉన్నా కూడా ఆ శరీరం పనిచేయదు. కాబట్టి ఆ పుష్టిగా ఉన్న శరీరంలో పైగా ఉత్త శరీరమే కాదు, మనసు కూడా పనిచేయదు. ఆ ప్రాణం వెళ్ళిపోతే మనసు పనిచేయదు, ఆ ప్రాణం వెళ్ళిపోతే బుద్ధి పనిచేయదు, నీ శరీరం పనిచేయదు. కాబట్టి ఆ మూడింటిని చేయిస్తున్నా ఆ ప్రాణం ఒకటి ఉన్నది. ఆ ప్రాణం చైతన్య శక్తి అది ఆల్రెడీ ఉన్నది నీలో. ఆ ఈశ్వర చైతన్యం నీలో ఆల్రెడీ ప్రాణంగా కదులుతున్నది. దాన్ని పట్టుకో, అక్కడి నుంచి ప్రయత్నం మొదలుపెట్టు. అదే ఉపాయం చేసుకో, నువ్వు దాన్నే ఉపాయంగా మార్చుకో. అందుకనే మన వాళ్ళు మనకి ధ్యానం చేయమని నేర్పిస్తారు, ప్రాణాయామం నేర్పించేది అందుకే. అక్కడి నుంచి నీకు ఈ బ్రహ్మాకార వృత్తి మనసులో మొదలవ్వాలంటే ఎట్లా అంటే ముందు ప్రాణం మీద ఫోకస్ చేయి. అక్కడ ఉంది కదా, అది లేకపోతే అన్ని ఆగిపోతాయి అన్నప్పుడు అదేంటో తెలుస్తూనే ఉంది కదా. కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయి అని చెప్పి మన వాళ్ళు మనకి ప్రాణాయామాలన్నీ నేర్పిస్తారు. ఆ ప్రాణం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుందన్న ఆలోచన మొదలుపెట్టని చెప్తూ ఉంటారు, మనకు నేర్పిస్తుంటారు. కాబట్టి దానికి ఆ ఈశ్వర చైతన్యం ప్రాణంగా నాలో తిరుగుతుందన్న విషయం తెలిస్తే అక్కడి నుంచి మొదలు పెట్టొచ్చు. ఆ ప్రయత్నం అక్కడి నుంచి మొదలు చేస్తే అప్పుడు ఆ ప్రయత్నము ముందుకు వెళ్ళడానికి కావలసిన వసతులన్నీ ఆ తల్లి దాత్రి అని ఇస్తుంది. ముందు ప్రయత్నం మనం మొదలు పెడితే కావలసిన గురువు, కావలసిన జ్ఞానము, ఏ లెవెల్ కి మన సాధన ముందుకు వెళ్తుందో ఆయా లెవెల్ కి కావలసిన గురువులు, దానికి కావలసిన జ్ఞానము అవే వస్తూ ఉంటాయి మనకి.
అవే వస్తూ ఉంటాయంటే ఎట్లా వస్తాయి? దాత్రి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ పరమాత్మ పదార్థం, సత్ పదార్థం ఉన్నది అక్కడ ఆల్రెడీ ఇవ్వడానికి. ఎదురు చూస్తూ ఉన్నది అది ఇవ్వడానికి. ఆ ప్రాణము, ఆ ఉపాయం, ఒక పద్ధతి, ఒక ఐడియా పెట్టుకొని మనం స్టార్ట్ అయితే చేస్తే, అసలు చెయ్యాలన్న ఆలోచన మనం మొదలు పెడితే, కావలసిన ఉపాయాలు, కావలసిన మార్గాలు, కావలసిన శిక్షణ, ట్రైనింగ్ ఏవేవి కావాలో, ఏ ఏ లెవెల్‌కొస్తే ఏ జ్ఞానం కావాలో, దానికి కావాల్సిన గురువులెవరో వాళ్ళే నడుచుకుంటూ వస్తారు. అవన్నీ ఇస్తుంది ఆ తల్లి. మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆల్రెడీ చూసుకున్నాం. ఆయన టెస్టులు పెట్టి చూస్తూ ఉంటారు. వీడు రెడీగున్నాడా అని. వాళ్ళు రెడీగా ఉంటే నెక్స్ట్ లెవెల్‌కి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన టెస్టులు పెట్టారు. పెట్టినప్పుడు మనవాడు సాధువు ఎన్ని టెస్టులు పెట్టినా ఎంతసేపు ఆయనకి ఈ మూర్తుల మీదనే నా ఇల్లు, నా డబ్బులు, నా పడవ, నా భార్య, నా కూతురు, నాకు పిల్లలున్నారు, నాకు పిల్లలు లేరు, నా అల్లుడు మునిగాడు, పైకి లేచాడు, ఇంకింతవరకు నా పడవలో ఆకులు కావు ఏదో బంగారం, డబ్బులు కాదు ఆకులు, అక్కడక్కడే ఉంది. ఆయన ఎన్ని టెస్టులు పెట్టినా కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఆయన రెడీగా లేడు. ఇంకా భగవంతుడు కూడా ఏం చేయలేకపోయాడు. కానీ ఆయన కూతురికి ఒకసారి టెస్ట్ పెట్టాడు. ఆమె హస్బెండ్ ఆ పడవతో సహా మునిగిపోయేసరికి ఆమె చూసుకుంది. పైకి రావాలి అనుకుంటే వచ్చింది. మునిగిపోవడం ఏంటి, పైకి తీసిందెవరన్న ఆలోచన ఆమెకు వచ్చినప్పుడు ఆ ప్రసవం అయ్యింది. ఆమెకు మనసులో అది పుట్టి దాన్ని ఆమె ప్రచండంగా పెంచుకోవడానికి ఇంటికి పోదామన్నది. ఇంటికెళ్ళి అది ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ ప్రచండమైన భర్గః, ఆ దేవస్య భర్గః దాన్ని పట్టుకుంది. ఆమె అందులో సుప్రతిష్టంగా కూర్చుంది. ఇంకా అదే ఆ వ్రతంలో పట్టుకుంది. ఆమె చివరికి వెళ్ళిపోయింది మోక్షం సాధించి. ఆయన అట్లా టెస్టులు చేస్తూనే ఉంటాడు మధ్యలో. మన ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆయన అంత దూరం వచ్చాడు. ఆయన ఇక్కడ అన్ని రూపాల్లో భగవంతుణ్ణి చూడడం వరకు వచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి ఆయన. కాబట్టి దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు. పరమాత్ముడు సర్వాంతర్యామిగా ఉన్నవాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు అంతటా ఉండి. ఆ సమయం రాగానే అడ్డం ఒకటి ఉన్నది. వాళ్ళ నాన్న అన్న అడ్డం. ఆ అడ్డాన్ని తీసేశాడు. ఈయనకి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ సాధన చేసుకున్నాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఆ ప్రాణం ఒక ఐడియా తోటి మనలోనే ఉన్నది, అలా చైతన్యం, ఆ ఈశ్వర పదార్థం ఉన్నది అన్న ఆలోచనతోటి మనం మొదలైతే పెడితే అక్కడి నుంచి కావలసినవన్నీ ఇస్తూ వెళ్తూ ఉంటుంది ఆ తల్లి. కాబట్టి ప్రాణదాత్రి, నా ఆలోచనకి ప్రాణం ఇస్తుంది ఆమె ముందు నా ఆలోచనని ఎట్లా ప్రసవిస్తుంది అంటే, ముందు ఒక ఆలోచనకి జననం ఇస్తుంది. నా మనసులో ఒక ఆలోచన పుట్టేటట్టు చేస్తుంది ఆమె, పుట్టిస్తుంది. పుట్టించడం అంటే ఏంటి? ప్రసవించడమే. నా మనసులో ఆ తల్లి జనని అయి ఆ ఆలోచనని పుట్టిస్తుంది ప్రాణంగా, నా ప్రాణంలో. అప్పుడు ఆ ఆలోచన పుట్టించిన తర్వాత దాన్ని నడిపిస్తుంది ప్రాణదాత్రి. అడ్డమేమైనా ఉంటే తీస్తుంది, కావలసినవి ఇస్తుంది. అది ముందు ఈ పంచాశత్ పీఠ రూపిణి అని, పంచాశత్ అంటే 50 పీఠాలు. మనకి అష్టాదశ శక్తి పీఠాలని చెప్తారు. మన శంకర్ల వారు 18 శక్తి పీఠాలని ఆయన స్పెసిఫిక్ గా స్థాపించారు. అక్కడ యంత్రాలు అవన్నీ పెట్టారు, గురువులను పెట్టారు. ఈ బ్రహ్మ విద్యని మొత్తం ప్రపంచంలో, కనీసం భారతదేశంలో ఇప్పుడంటే మనందరం ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల ప్రపంచం అంతా పాకుతూ ఉన్నది. ఇంతకన్నా ముందు మనకి ఈ దేశాలు యాక్చువల్ ఫిజికల్ బౌండరీస్ ఉండడం వల్ల కొంచెం కష్టమైనా కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో మనం ఈ లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, భగవద్గీతలు అన్ని చదువుకుంటూ ఉన్నాం. మనం కూడా పెంచుతున్నాం. ఆయన ఒక 18 శక్తిపీఠాలు ఆయన పెట్టి, వాటిని గురువులను పెట్టి ఆయన ప్రమోట్ చేయడానికి చాలా తాపత్రయపడ్డాడు. కానీ అంతకన్నా చాలా ఎక్కువ ఉన్నాయి శక్తిపీఠాలు. ఒక్క శక్తిపీఠం ఏంటి? ప్రతి మనిషి ఒక శక్తిపీఠమే. ఆ శక్తి ఉండడానికి, నాలో శక్తి ఉంది, నాకు ఈ పని చేసే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, కూర్చునే శక్తి ఉంది, బతికి ఉన్నానన్న, నాలో ప్రాణం ఉన్నది అంటే శక్తి ఉన్నది, అది పీఠం కాకేమి. అవన్నీ కాక ఇక్కడ ఒక పంచాశత్, ఒక 50 పీఠాల గురించి చెప్పుకుంటున్నాం. ప్రతి అక్షరము, మనకున్న సంస్కృతంలో ఉన్న 50 అక్షరాలు, ప్రతి అక్షరము ఒక శక్తి పీఠమే. మనం ఈ కుండలిని యోగం గురించి చెప్పుకున్నప్పుడు మూలాధారం దగ్గర నుంచి ఎట్లా
ఆజ్ఞా చక్రం వరకు ఒక్కొక్క చక్రం దగ్గర ఎన్నెన్ని అక్షరాలున్నాయి, ఒక్కొక్క అక్షరం ఏ శక్తి అయి ఉన్నది అని చాలా చూసుకుంటూ వచ్చాము. అన్ని శక్తులుగా 50 శక్తులుగా మన శరీరాన్ని పీఠంగా పెట్టుకొని ఆ తల్లి ఉన్నది ఆ రూపంలో. కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడదాము. ముందైతే ప్రాణం ఉంది కదా, ప్రాణంగా ఉన్నది. ఇప్పుడు ఆ ప్రాణంతో ఏం చేస్తాము? ఊపిర్లుగా కూడా ఉన్నాయి. ఆ ప్రాణ వాయువులుగా ఉన్నది. దాన్ని ఏం చేస్తాము? అక్షరాలుగా మార్చుకొని ముందు బయట గట్టిగా శబ్దంతో వైఖరిగా ఉన్న మంత్రాలుగా, లోపల మనసులో మననంతో చేస్తూ ఉన్న మంత్రాలుగా, ఇటు మనస్సుని తరింపజేయడానికి అటు వాక్కులతో బయట వైఖరిగా ఎన్ని రకాలుగా అయినా ఆ 50 అక్షరాలలో ఉన్న తల్లిని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు 2 దొరికాయి. ఎట్లా చెయ్యాలి? నేను సత్యవ్రతం చేస్తాను కానీ ఎట్లా చెయ్యాలి? నా ఆకృతి నేనెవరో తెలుసుకోవడం, ప్రకటన చేసుకోవడం ఎట్లా అంటే, ముందు ఒకటి ప్రాణం ఉంది, సెకండ్ది అక్షరాలు ఉన్నాయి, 2 అయితే దొరికాయి. అప్పుడేం చెయ్యి? విశృంఖలంగా నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో ఆ ప్రాణాలని, ఆ అక్షరాల్ని. తెలుసుకోవడానికి నాకు దారి ఏదంటే ఎంత దారి లేదు, ఎంత మార్గం లేదు. శంకరాచార్యులు లాంటి వాళ్ళు ఎన్ని అక్షరాలతో ఎన్ని భాష్యాలు రాసి పెట్టారు. ఇటు లలితా శాస్త్రానికి మన భాస్కర భట్టర్ ఎన్ని రాశారు, అన్ని విష్ణు సహస్రనామానికి పరాశర భట్టర్ ఎన్ని రాశారు. అక్కడి నుంచి ఎన్ని భాష్యాలు వచ్చాయి. మనకి ఎంత వాళ్ళు ఎన్నెన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. బోలెడున్నాయి. విశృంఖలంగా నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. వివిక్తస్థ, నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఉపయోగించుకో. ఉపయోగించుకునేది ఎక్కడ చేసుకుంటావు? వివిక్తము, ఎవరు లేని ప్రదేశంలో చెయ్యి. మళ్ళీ అందరితో పాటు కలిసి చేస్తా అంటే కొంతవరకే హెల్ప్ చేసేది. నువ్వు ముందు విశృంఖలంగా దాన్ని వాడుకో అంటే ఇంకా అదే పనిగా మైకులు పెట్టి కూర్చొని ప్రయత్నం కాదు. నువ్వు కూర్చొని వివిక్తమైన స్థానంలో, ఎవరూ లేని ప్రదేశంలో ఏకాంతంగా చూసుకొని మననం కూడా చేసుకోవాలి. అందరితో కలిసి నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు, అందరితో పాటు సత్సంగాలు చేసుకోవడం, కలిసి స్తోత్రాలు చదవడం, పారాయణాలు చేయడం, అర్థాలు చెప్పుకోవడం, క్లాస్లో కూర్చొని చదువుకోవడం, అవన్నీ చేసినాక మళ్ళీ వివిక్త ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో కూర్చొని మననం కూడా చేయవలసే ఉంటుంది. 2 చేయాలి. ప్రాణం ఉన్నది, అదొక లాభం. ప్రాణం ఉన్నంత వరకే నువ్వు ఏదైనా ప్రయత్నం. కాబట్టి ప్రాణం ప్రయత్నం. ఆ ప్రయత్నంతో నీకు అక్షరాలున్నాయి, వాటితో బోలెడు భాష్యాలున్నాయి, పుస్తకాలున్నాయి, వేదాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి, బోలెడున్నాయి. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. కానీ నువ్వు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం కూడా చేసుకో, ఆ విషయాలు ఆలోచించుకో, మననం చేసుకో, తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అట్లా చేస్తూ వెళ్తే నువ్వు వీరుడివి అవుతావు. అయ్యి ఆ విషయాన్ని, సత్ పదార్థాన్ని కొలవడానికి నీకు అర్హత వస్తుంది. నువ్వు వీర మాత అవుతావు, వీరుడివి అవుతావు. ఈ విషయాన్ని నువ్వు జ్ఞానంతో పట్టుకోవడానికి అర్హత తెచ్చుకుంటావు. దానితో అప్పుడు ఆ వియత్ ప్రసూహు, ముందు మొత్తం ఈ పంచభూతాలతో తయారైన ప్రాణులన్నీ ఉన్నాయి. ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు మనం చూసేది గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమితోటే తయారై ఉన్నాయి. కానీ ఈ పంచభూతాలు కూడా, ఈ భూతాలకి ఆది ఆకాశం అని చెప్తారు. ఆకాశంలో నుంచే మనకి, అక్కడి నుంచే గాలిలో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి నీళ్లు, నీళ్లలో నుంచి భూమి, అందులో నుంచి మళ్ళీ తన్మాత్రలు, ఇవన్నీ చెప్తారు. కాబట్టి మొత్తం అసలు ముందు మొదలైందంతా స్పేస్, ఆకాశం, గగనం అని చెప్తారు. వియత్, దాన్ని ప్రసవించిందామె. ఆ విషయం తెలుస్తుంది. నీ బుద్ధిలో ఈ ఆలోచన ప్రసవించిన తర్వాత అక్కడి నుంచి అసలు ఈ ప్రపంచం ఎట్లా ప్రసవించింది, ఎక్కడి నుంచి ఎవరు ప్రసవిస్తే ఈ ప్రపంచం వచ్చింది అన్న ఆలోచనకు వెళ్తావు. అక్కడి నుంచి ఈ వస్తువులతో సంబంధం లేకుండా అప్పుడు వియత్ ప్రసూహు అని మొత్తం జగత్తంతా కళ్ళ ముందున్న దాన్ని వదిలిపెట్టడానికి నువ్వు ముక్కు కోసం ప్రయత్నం చేస్తావు, విడుదల కోసం. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటావు. ప్రాణేశ్వరి, ఆ తల్లి ప్రాణాలకు, నా ప్రాణాలకు ఈశ్వరి అయి ఉన్నది. ప్రాణదాత్రి, ఆ ప్రాణాలు ఇచ్చింది కూడా ఆ తల్లి అయి ఉన్నది. ఆ తల్లి పంచాశత్పీఠ రూపిణి, 50 శక్తి పీఠాలలో ఆ తల్లి ఉన్నది. పైగా
50 అక్షరాలని శక్తిపీఠాల్లో కూడా ఉన్నది ఆ తల్లి. ఆమె శృంఖలాలు అంటే అడ్డు, ఈ సంకెళ్ళు లేకుండా ఆమె అంతటా వ్యాపించగలిగి ఉన్న తల్లి. ఆమెను చూసుకోవడానికి వివిక్తస్థ, ఒక ఎవరూ లేని ప్రదేశంలో కూర్చొని నువ్వు మననం చేసుకుంటూ నిన్నెవరూ డిస్టర్బ్ చేయకుండా ధ్యానంలో, అప్పుడు నీకు కావలసిన విషయాలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు వీరుడు అవుతావు. ఆ తల్లి నీకు వీరమాత అవుతుంది. ఆమె ఈ వియత్ మొత్తం స్పేస్ అంతా ఆమె నుంచే వచ్చిందన్న విషయం నీకు తెలుస్తుంది. ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్ పీఠ రూపిణి, విశృంఖల, వివిక్తస్థ, వీరమాత, వియత్ ప్రసూహు అని వాటికి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ వచ్చే వారం ముకుంద దగ్గర నుంచి మొదలుపెట్టి చదువుకుందాము. సర్వం శ్రీ లలితా పరాభట్టారిక పాదారవిందార్పణమస్తు.